మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. భారతదేశపు 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను ఎంపిక చేయబడ్డారండి. ఈయన్నే సంజయ్ మల్హోత్రాని ఎందుకు నియమించిందంటే, ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కాలం పాటు ఆయన ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, మైన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. 33 సంవత్సరాల అపార అనుభవం ఉన్నటువంటి సంజయ్ మల్హోత్రాని నియమించడం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. హర్షించదగిన విషయం అని చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా స్వాగతించాయి. ఈయన మీ ఫైనాన్షియల్గా అసలు ఎందుకు అంటే ఇక్కడే ఆర్బీఐ గవర్నర్గా డైరెక్ట్గా ఇచ్చారంటే కాదండి. 2022వ సంవత్సరంలో ఆయన ఆర్బీఐ గవర్నర్గా దగ్గర డైరెక్టర్గా కూడా నియమించబడ్డారు. ఈయన 2022వ సంవత్సరంలో ఒక డైరెక్టర్గా కూడా నియమించబడ్డారు. అంటే కొంతకాలం ఆర్బీఐతో టచ్ ఉంది ఈయనకి. అందువలన ఈయనకి ఈ గవర్నర్ పదవిలో ఇవ్వడం వలన ఏంటి లాభం? ఈయన ఏం చదువుకున్నారంటే ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారండి. ఇది చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ పొందారు ఆయన. ఆ తర్వాత అమెరికా నుంచి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చేసరికి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంత ఏమిటి కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి, అలాగే పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ ఉన్నటువంటి సంజయ్ మల్హోత్రాని ప్రతి ఒక్కరు కూడా రమ్మని చెప్పారు. జాబ్స్ మేము ఇస్తామంటే మేము ముందుకు వచ్చారు. కానీ ఆయనకి ప్రజలకి సేవ చేయాలని ఉందండి కోరిక. ఒకటి రాజకీయాల్లో చేరి సేవ చేయడం ఒకటి, రెండోది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ చదవటం వల్ల ప్రజలకు సేవ చేయొచ్చని ఒక అవగాహన వచ్చి ఆయన 1990 సంవత్సరంలో ఆయన ఐఏఎస్ కంప్లీట్ చేశారండి. రాజస్థాన్ కేడర్లో ఆయన రావడం జరిగింది. ఈయన ఎప్పుడు పుట్టారో చూద్దాం. ఈయన 1968 ఫిబ్రవరి 14 పుట్టారండి. ఈయన అంటే ఇంత నా అనుభవం ఉన్నటువంటి బాగా చదువుకున్న వ్యక్తిని ఐఏఎస్ రావడం చాలా ఈజీ అది. ఎందుకంటే పబ్లిక్ పాలసీ కంప్లీట్ చేశారు. ఐఐటి కాన్పూర్లో ఈయన డిగ్రీ కంప్లీట్ చేశారు కంప్యూటర్ సైన్స్. ఐఏఎస్ అంటే చాలా ఈజీగా వాళ్ళు కంప్లీట్ చేయగలరు. అయితే ఈ రాజస్థాన్ కేడర్లో వర్క్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఫైనాన్స్, రెవెన్యూ, మైన్స్, పవర్ సంస్కరణలో ఈయన పాత్ర ఎంతో ఉందటండి. అంటే మీటరింగ్ పెట్టడంలోనూ అదే పవర్ ఈ రోజున ఇంత జనరేషను అంటే పవర్ షార్టేజ్ లేకుండా పవర్ ప్రొడ్యూస్ అవుతుందంటే కారణం ఏంటంటే ఈయన సంజయ్ మల్హోత్రా. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా 26వ గవర్నర్గా ఈయన అపాయింట్ చేయబడ్డాడు. కాబట్టి అసలు ఆర్బీఐ ఏం చేస్తుంటుంది, ఆర్బీఐ చేసే పనులు ఏంటంటే ఒకసారి చూసినట్లయితే ఆర్బీఐ మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని స్మూత్గా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్వహించగలాగా ఈ ఆర్బీఐ చూస్తూ ఉంటుందండి. డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ కరెన్సీ, డబ్బులు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రజలు ఎంత వాడుతున్నారు ఏంటి అన్నీ కూడా వాళ్ళు మానిటరింగ్ ఉంటుందండి ఆర్బీఐ. అలాగే కొత్త బ్యాంకులు అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, లేదంటే యూనియన్ బ్యాంక్ ఉంటుంది. కొత్త బ్యాంకులు బ్రాంచెస్ పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ ఇస్తుంది. ఆర్బీఐ బ్యాంకులు స్థాపించడంలో దానికి లైసెన్స్ ఇస్తుంది. అలాగే ఇవ్వడమే కాకుండా వాటిని ఎలా నిర్వహిస్తున్నారు కూడా మానిటరింగ్ చేసి సూపర్వైజ్ చేస్తుంటుంది. దానికి నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అండి ఈ ఆర్బీఐ. అలాగే ఇక్కడ మనకి కరెన్సీ డిమాండ్ అండ్ సప్లై, కరెన్సీ ఎక్స్చేంజ్ ఒకటి ఉందండి. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా ఈ ఉన్నదాంతో కాకుండా కొత్త పథకాలు ఏమున్నాయా, ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు డబ్బులతోనే ఉండేదండి. ఇప్పుడు ఏంటి కొత్తగా మనీ ఏంటి మనం టెక్నాలజీ ఉపయోగించుకుని మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏదో గూగుల్ పే అని అలాగే పేటిఎం అని వీళ్ళన్నీ కూడా చేస్తున్నాం. కొత్తగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రీసెర్చ్ చేసి ఆ పద్ధతి పెట్టి అవి ఎలాగా అమలు అవుతున్నాయి, దానివల్ల అంటే దాన్ని అనాలిసిస్ చేస్తుంది, విశ్లేషిస్తుందండి. అంటే ఉపయోగం ఉందా నష్టం ఉందా ఏంటని కూడా చూస్తుంటుంది ఈ ఆర్బీఐ. అలాగే ఎక్కువ మంది ఏంటంటే వీళ్ళు ఈ ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్ కూడా చూస్తుందండి. ఈ దేశం యొక్క ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేట్లు తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తుంటుంది. అది ఆ ఆర్బీఐ గవర్నర్ అంటే డైరెక్టర్ల యొక్క సహాయం తీసుకుని వీళ్ళు పరిస్థితిని బట్టి ప్రభుత్వంతో ఆలోచించి వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతూ ఉంటుందండి. ఈ యొక్క ఆర్బీఐ అంటే సంజయ్ మల్హోత్రా గారి మీద సవాళ్ళు ఏమున్నాయంటే ముఖ్యంగా డాలర్ రేటు బాగా పడిపోయిన దాంట్లో బాగా పెంచడానికి ట్రై చేయమని
అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఇది మీరు తగిన పద్ధతులు, ఎందుకంటే ఫైనాన్షియల్లో ఎక్స్పర్ట్ కాబట్టి డాలర్ రేట్ని పెంచడానికి ట్రై చేయండి, అలాగే వడ్డీ రేట్లు కూడా తగ్గించడానికి ట్రై చేయమని అడుగుతున్నారు. ఇవి ముఖ్యంగా ఈ సంజయ్ మల్హోత్రా గారు ఉన్నటువంటి సవాళ్ళు అనమాట. అలాగే చూడండి, దొంగ నోట్లు వస్తుంటాయి, దాన్ని పట్టుకోవడం కానీ, దాన్ని మానిటరింగ్ చేయటం కానీ, అసలు మిగతా దేశాలు ఎలా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం, లేదంటే కొన్ని ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అక్కడి నుంచి ఫండ్స్ తీసుకోవడం. దీంట్లో ఆర్బీఐ కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తుంటాయంటే వాడు అప్పులు తీసుకుంటూ ఉంటాయి. ఆ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అప్పులంతా అది వాళ్ళు తీసుకున్న వాళ్ళ డబ్బు ఎంత వస్తుంది, ఎంత వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఆర్బీఐ సూపర్వైజ్ చేస్తుంటుందండి. మరి సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలని, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలని, డాలర్ రేటు పెరగాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.